Hi viewers, welcome to AS Media. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 100 రోజులు పూర్తయింది. అయితే ఇప్పటి వరకు ఎన్నికల హామీగా ఇచ్చిన రుణమాఫీ అమలుకు నోచుకోలేదు. దీంతో రాష్ట్ర రైతాంగం రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు అదిరే శుభవార్త చెప్పారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నదాతలకు ఆయన తీపి కబురు అందించారు. ఆగస్టు 15 లోపు రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రైతులకు హామీ ఇచ్చారు. రుణమాఫీకి సంబంధించి నాది బాధ్యత అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు సీఎం. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా రుణమాఫీ చేయలేదన్నారు. ఇక వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రతి గింజ కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ జనజాతర సభలో ఈ కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు భారీ హామీలిచ్చింది. ముఖ్యంగా రైతులకు చాలా హామీలు ప్రకటించింది. అందులో రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు డబ్బులు ప్రముఖంగా ఉన్నాయి. ఈసారి పాత పద్ధతిలోనే రైతు బంధు జమ చేస్తున్నారు. వానాకాలం నుంచి రైతు భరోసా అమలు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎకరాకు 10,000 ఇస్తుండగా రైతు భరోసాలో భాగంగా ఎకరానికి 15,000 ఇవ్వనున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ AS Media.